మేడం ఫోన్ చేస్తున్నారు. చెప్పండి మేడం. పాప ఇంకా మీ దగ్గరే ఉందా? ఉంది మేడం. మీ అమ్మగారు ఇప్పుడే చంపేయమని చెప్పారు. వద్దు, చంపొద్దు. అదేంటి మేడం, మీ అమ్మగారు చంపేయమని చెప్తున్నారు, మీరేమో వద్దంటున్నారు? నేను చెప్పింది చేయండి. అమ్మ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. పాప బతికుండడం నాకు చాలా అవసరం. చంపొద్దు. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, పాపని మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ముందైతే పాప వీడియో తీసి పంపించండి. ఓకే మేడం. హలో గౌరవ్, పాప గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా వెతుకుతూనే ఉన్నాం. గౌరవ్, పాప దొరికిందా? లేదు దినా, ఇంకా వెతుకుతూనే ఉన్నాం. ఆ ముసుగు వ్యక్తి ఎవరు? ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు పాపని? భగవంతుడా, పాపకి ఏ ఆపద కలగకుండా క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. హలో హలో బావగారు, ఎలా ఉన్నారు? ఎవరు? ఏంటి బావగారు, నా గొంతు గుర్తుపట్టలేదా? నేను మీ కాబోయే భార్య కనిమూలిని. ఏయ్, పిచ్చిగా ఉందా? నా టెన్షన్లో నేను ఉన్నాను. ఫోన్ పెట్టే. హలో బావగారు, ఎందుకంత తొందరపడుతున్నారు? ఇప్పుడు మీకు ఒక వీడియో పంపిస్తాను, చూసి మీ స్పందన ఏంటో చెప్పండి. నా పాప ఎక్కడుంది? నేను ముందే చెప్పాను కదా, నా పాపను మీరే తీసుకెళ్లారని. చెప్పు, ఎక్కడుంది? నా పాప ఎక్కడుంది? వీడియో చూస్తే తెలియట్లేదా పాప నా దగ్గరుందని? తిరిగి నీకు ఏదో రకంగా అప్పగిస్తానులే, కానీ ముందు నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు, ఏంటి? నువ్వెప్పుడు మృదులతో కలిసి వెళ్లే నీకిష్టమైన అమ్మవారి గుడి దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. సరిగ్గా అరగంటలో నా దగ్గరికి రావాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా నీ పాప ప్రాణాలతో ఉండదు. నా పాప నేను చేయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. నా పాప నేను చేయొద్దు. అరే, ఎందుకు ఊరికే అంత కంగారు పడతావు? నీకు బిడ్డైతే నాకు బిడ్డే కదా. ఊరికే ఎందుకు చంపుతాను చెప్పు, కానీ నేను చెప్పింది చెయ్యకపోతే మాత్రం చంపేస్తాను. చెప్పు, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తాను. నా పాపను మాత్రం ఏం చేయదు ప్లీజ్. అయితే చెప్పేది జాగ్రత్తగా విను. అమ్మవారి దగ్గర చక్కగా పెళ్లి కూతుర్లా రెడీ అయి తాళిబొట్టుతో కూర్చుంటాను. నువ్వు బుద్ధిగా వచ్చి నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి.
అప్పుడు మనం హ్యాపీగా ఈ ప్రపంచానికి దూరంగా మనకంటూ ఒక లోకం ఏర్పాటు చేసుకొని బతుకుదాం. ఏమంటావ్? ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికి వస్తావేంటి? కానీ మళ్ళీ వద్దు, కుదరదు అని మాత్రం చెప్పొద్దు. నీకోసం నా తోడబుట్టిన అక్క ప్రాణాలే తీసేసిందాన్ని. నీ కూతురు ప్రాణాలు తీయడం పెద్ద లెక్కేం కాదు నాకు. వద్దు వద్దు, నా పాపను మాత్రం ఏం చేయొద్దు. అయితే ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి నా మెళ్ళలో తాళి కట్టు. ఇంకొక విషయం, ఈ సంగతి నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు, నీ ఫ్యామిలీతో సహా. అనయ్య హలో వదినా. ఎక్కడన్నా గౌరవ్? మధు గారికి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. అసలు పాప గురించి తెలుస్తుందా లేదా? అదే పనిలో ఉన్నాం వదినా, కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. నా బిడ్డ కోసం ఎన్ని పూజలు చేశాను, ఎంత వేడుకున్నాను, కానీ నా బిడ్డ నాకే దూరం అయిపోయింది. నేనేమైనా పాపం చేస్తుంటే నాకు శిక్ష వేయ్. పాసి బిడ్డ తనేం పాపం చేసింది? వేడుకుంటున్నాను, నా బిడ్డ నాకు తెచ్చివ్వు. నా బిడ్డ నాకు తెచ్చివ్వు. అక్క ప్లీజ్ అక్క, ఏడవద్దక్క, పాపకేం కాదక్క. అక్క ఏడవద్దక్క, అక్క ఏడవద్దక్క, అక్క ఏడవద్దక్క, పాపకేం కాదక్క. అక్క ఏడవద్దక్క. అక్క ఎవరు ఇంట్లో దూరి పాపను ఎత్తుకుపోయేంత వరకు ఏం చేస్తున్నారు? వాళ్ల వల్ల పాపకి ప్రమాదం ఉందని తెలుసు కూడా ఎందుకింత అజాగ్రత్తగా ఉన్నారు? జాగ్రత్తగానే ఉన్నావు అత్తయ్య. ఎట్నుంచి వచ్చారో, ఎలా వచ్చారో
మా కళ్ళు కప్పి పాపని తీసుకెళ్ళిపోయారు. ఫోన్ కలవట్లేదేంటి? గౌరవ్, గౌరవ్, పాప గురించి ఏమన్నా తెలిసిందా? గౌరవ్ చెప్పు, పాప గురించి ఏమైనా తెలిసిందా? ఏమైనా తెలిసిందా లేదా? నిన్నే అడుగుతుంది, చెప్పు చెప్పు. లేదు వదినా. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇన్నాళ్ళు ఆ ఇళ్ల వరుస కంటపడకుండా కాపాడుకున్నాం. ఇక ఏ ప్రమాదం లేదనుకుని ధైర్యంగా ఉండాల్సిన సమయంలో ఇలా జరిగిందేంట్రా? అసలు తీసుకెళ్ళిందెవర్రా? ఎలా వదిలేశారు? మధు ఎక్కడ్రా? ఖచ్చితంగా ఇది ఆ ఇలవర్సి కనుమోలు పనే అత్తయ్య. వేరే వాళ్ళకి ఆ అవసరం లేదు, వాళ్ళ పనే. కానీ నా పాపకేమన్నా అయితే మాత్రం వాళ్ళని ప్రాణాలతో మాత్రం ఉండనివ్వనత్తయ్య. లే మృదుల, అసలు ఆలోచనే వద్దు. పాపకి ఏం కాదు. అసలు బావేడున్నాడు. గౌరవ్ ఫోన్ చేయి, ఏమైనా తెలిసిందేమో. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది వదినా. ఇంకా నా వల్ల కాదు, నాకు పిచ్చెక్కిపోతోంది. నేను ఇప్పుడే నా పాపను చూడాలి, నా పాపను చూడాలి. వదినా, వదినా, ఆగు వదినా, వదినా, ఆగు. వదలండి, వదినా, నన్ను వదలండి. నేను చెప్పేది నేను పాపను ఆగు. చూడాలి, నేను పాపను చూడాలి. నన్ను వదలండి, వదలండి, వదలు. ఆగు. పాపను చూడాలి. తెలియకుండా నా మాట వదలు, గౌరవ్, వదలండి. నేను పాపను చూడాలి అంతే.
ఏం జరిగింది? మాట్లాడవేంది బావా? నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావా? చెప్పు బావా. ఆమా అమ్మా, ఈ డిస్కషన్ అంతా అనవసరం. ఆయనకి ఇష్టమైతే ఇప్పుడే లోపలికి వెళ్ళిపోమని చెప్పు చూద్దాం. ఏంటి, వాళ్లతో ఉంటారా, మాతో వస్తారా? ఎందుకింత పని చేశారు? నేను పాప గుర్తు రాలేదా? ఏం చేయను మృదుల, తప్పలేదు. పాపను బతికించుకోవడానికి నాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. పాపను అడ్డం పెట్టుకుని మా జీవితాలతో ఆడుకుంటారా? నా మధుగాన్ని నాకు దూరం చేస్తారా? మీరసలు మనుషులేనా? మనుషులైతే ఇలా ఎందుకు చేస్తారు? ఈ పిల్లకేమో ప్రపంచంలో వేరే మగాడి దొరకనట్టు నీ భర్తే కావాల్సొచ్చాడు. ఈవిడకేమో పేరుకే హోమ్ మినిస్టర్, కానీ కూతురికి మొగుణ్ణి కూడా తెచ్చుకోవడం చేత కాక నా కొడుకు చేత కూతురికి తాళి కట్టించింది. దానికోసం సిగ్గు లేకుండా ఒక పసిబిడ్డని అడ్డం పెట్టుకుంది. ఛీ, మీవి ఒక బతుకులేనా? బ్రాహ్మణి, கொஞ்சம் மரியாதைగా பேசு. என்ன, నా పొన్నుకి వేరే యారు మగాడు దొరకడా? నా పొన్ను మొదలు చూసిన మగాడే నీ కొడుకు. వాడికి పెండ్లైనాదా, బిడ్డ ఉండాదా అనేది ఏది లెక్కలే. కోరుకున్నదే దక్కాలా. ఏమైనా చేసి దక్కించుకుంటాది. దక్కించుకుని చూపించినది అదిద్దా నా పొన్ను. అయినా నా బిడ్డకు జైలు శిక్ష పడినది. ఇప్పుడు యారు పెళ్లి చేసుకుందరు? అందుకు కారణం నీ కొడుకే కాబట్టి నీ కొడుకు పెళ్లి చేసుకునుడే న్యాయం. అదే జరిగినది. పొరింజిదా? ఆపుతారా?